శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రవి 17th నుండి మీ రాశి సింహరాశికి వచ్చేస్తున్నాడు. అంతకుముందు 12 భావంలో ఉంటాడు అనుకోండి, 16 వరకు 12 భావంలో ఉంటాడు. మీ రాశిలో ఉండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. కేతుతో కలిసి రవి ఉన్నాడంటే కేతు శుభఫలితాలు ఇస్తాడండి. ఆయన కేతు అవుటర్ ప్లానెట్ కదా. రవి యొక్క శుభఫలితాలు ఇవ్వడమే కాకుండా కేతు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. బలమైన వాడు శుభాలే శుభాలే చేస్తాడు తప్ప చెడు ఫలితాలు ఇవ్వడు. కానీ కొద్దిగా కోపము, ఈర్ష్య, కొద్దిగా చికాకులు అవన్నీ ఉంటాయి. అది సామాన్యంగా అందరికీ ఉంటాయి. అది పక్కా పెట్టండి. ముందర మీకు ఫేస్ సంబంధించిన వాటి మీద దెబ్బలు తగలడము జరుగుతుందండి. ముఖ్యంగా కుజుడు కూడా ప్రభావం ద్వితీయ భావంలో ఉండడం వల్ల, సెకండ్ హౌస్లో కుజుడు మంచి రాజయోగాడు, 4th హౌస్లో సెకండ్ భావం వల్ల శనీశ్వరు యొక్క ప్రభావం ఉండడం వల్ల మీకు దెబ్బలు తగలడము, ఫేస్ మీద దెబ్బలు తగలడము జరుగుతుంది. లేకపోతే ఫేస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఫైనాన్షియల్గా కూడా ఈ నెల మొత్తంలో కొద్దిగా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. అంటే మిగతా గ్రహాలు బ్రహ్మాండంగా ఇస్తాడంటే గురుడు బ్రహ్మాండంగా ఇస్తాడు ఫైనాన్స్గా. కానీ సెకండ్ భావాల్లో కుజుడు చూసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. అంతేకాకుండా కంటకు సంబంధించిన ప్రాబ్లం కూడా మీకు రావడానికి అవకాశము ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మొత్తం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము ఎక్కువ అలవాటు. షార్ట్ జర్నీస్ బాగా చేస్తుంటారు. మీ వృత్తిరీత్యా చేయవలసి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీకంటే చిన్నవాళ్ళు అయినటువంటి మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని బాగా చూసుకుంటారన్న సందేహం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి గిఫ్ట్ సంబంధించిన ఆర్టికల్స్ ఏవో ఇస్తుంటారు. అంటే కొత్త ఆలోచనలతో కార్యరూపం తలుస్తుంటారు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఇట్ సపరేట్, బ్యూటిఫుల్. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ అవడం వల్ల తల్లి గారికి కూడా చిన్నపాటి ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది. చిన్న దెబ్బలు తగలడము, ఆవిడికి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మదర్ గారికి. అంతేగా విద్యలో కూడా మీ విద్యార్థులు కూడా అంత అద్భుతమైన ఫలితాలు ఉండవండి. ఎందుకంటే కాదు, కుజుడు ప్రభావం వల్ల కూడా మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. విద్యలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. స్పీడ్గా చదువుతుంటారు, బాగా తెలివైన వారు. కానీ బద్ధకం రావడము, కొన్ని మర్చిపోతూ ఉండడము, మీ యొక్క మన జాతక ప్రభావం వల్ల కూడా కొద్దిగా దోషాలు ఉండడం వలన చదువులో ఆటంకాలు. అంతేకాకుండా రైతులు చూసుకోండి, రైతులు కూడా ఏమైనా బ్రహ్మాండంగా ఉంటుందా? ఉండదు, ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి కూడా పంటలో ఈ వర్షాల వలన బాగా నష్టం రావడము, లేకపోతే పిడుగులు, తండ్రి కదా, కుజుడి ప్రభావం కదా, పిడుగుల వలన, నీటి వలన ప్రమాదాలు, ఇవన్నీ ప్రమాదాలు జరగడానికి అవకాశం రైతులకు కూడా ఉంది. వాళ్ళు ఆనందంగా ఉండడానికి అవకాశం తక్కువ. కానీ మీ సింహరాశి వారికి మాత్రము చక్కటి పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. సంతానం వలన మీరు వృద్ధి కలుగుతారు. మీ సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ జాతక ప్రభావం వలన, మీ రాశి ప్రభావం వలన వాళ్ళకి సక్సెస్ అయితే తీరుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, కోర్టు కేసులు కానీ లా సంబంధించిన వాటి విషయాల్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవి సక్సెస్ అవ్వడం, ఇవన్నీ బాగుంటాయి. అలాగే మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణించడానికే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాదండి, మీకు సాహిత్య రంగంలో కవులుగా, రచయితలుగా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. డబ్బు ప్రాప్తి కలుగుతుంది. స్టాక్ మార్కెట్లో చూడండి, స్టాక్ మార్కెట్లో కూడా మీరే సాటి అనిపించుకుంటారు. అలాగే అశ్వాలు, హార్స్ రైడింగ్ కూడా చేయడానికి ఈ సింహరాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుందన్నది చదివలేదు. ఏదైనా 7వ రాహువు, 8వ శని ఈ దోషాలుగానే ఉండిపోయాయండి. కానీ 7వ రాహు ఉండడం వలన కొద్దిగా రోగాలు పెంచుతూ ఉంటాడు, చిన్న రోగాలు ఇస్తుంటాడు 7వ భావంలో రాహు వలన. అంతేకాకుండా ఆ రాహు ప్రభావం, రాహు గురుదృష్టి ఉంది వలన భార్యాభర్తల విషయంలో, అంటే పెళ్లిళ్ళ విషయంలో కానీ భార్యాభర్తలకు కానీ వాళ్ళిద్దరికి కూడా కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇబ్బంది పడే అవసరం ఉండదు. 7వ భావం రాకుంటే పెళ్లిళ్ళు చేయగా సులువు అయిపోతాయి కదండి, చేయడు పెళ్లిళ్ళు, ఇంట్రెస్ట్ ఉండదు. కానీ గురు ప్రభావం వల్ల
మీకు రాహు ప్రభావం ఉన్నప్పటికీ మంచి జరుగుతుంది. కానీ అష్టమ శని దోషం చాలా సివియర్గా ఉందండి మీకు. అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుడికి కుజ ప్రభావం వలన నీటి వలన ప్రమాదం జరగబోతోంది. అంటే అకాల వర్షాలు అనుకోండి, వర్షాల ప్రభావం వలన, పిడుగుపాట్ల వలన, అలాగే నీటి వలన మీకు ప్రమాదం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని భయపెడతాడు కాదు, ఏమాత్రం మిమ్మల్ని భయపెట్టరు. భయపడే ఏముందండి ఇందులో? కానీ శనీశ్వరుడు అష్టమంలో ఉంటే మనకి దీర్ఘాయుర్దాన్ని కూడా ఇస్తాడు. కానీ జలం వలన నీటి వలన ప్రమాదం ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. బహుశా మీకు బోన్స్ సంబంధించిందో అయితే బ్లడ్కి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, సమస్యలు వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త ఉండండి మీరు. అందుకని అమ్మవారిని పూజించిన, వెంకటేశ్వర స్వామిని దీపారాధన చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శనీశ్వరుడికి మీరు పూజించిన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. 9వ హౌస్లో ఆడు కుజుడికి కూడా చూడండి. మీకు 9వ హౌస్లో కుజుడు అవ్వడం వల్ల కుజుడికి శనిదృష్టి కదా. అందుకని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఏం డెవలప్మెంట్స్ ఉంటాయండి? అగ్ని వలన, నీరు వలన వాళ్ళకి ప్రమాదాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి. అలాగే వ్యాపార సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఏమాత్రము సక్సెస్ అవ్వరండి, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా 10th హౌస్ శుక్రుడు కూడా మీకు కొద్దిగా బాగున్నాడు, కానీ అంత అద్భుతంగా పరిస్థితులు లేడు. కానీ మీకు వ్యాపారంలోనూ అలా ఉద్యోగాల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళ ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తున్నాయి, సంభవించబోతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా శుక్రుడు మీకు 11వ భావంలో ఉన్నాడు కాబట్టి సేఫ్. ఎందుకంటే ఆయన 11వ భావంలో గురుడితో కలిసిన శుక్రుడు ధనప్రాప్తి, వాళ్ళిద్దరు చాలా మీకు అదృష్టం ఎక్కడ ఉందంటే 11వ భావంలో గురుడే. ఖచ్చితంగా మంచి చేస్తాడండి ఆయన, శుభాలే ప్రసాదిస్తుంటాడు మీకు. కాబట్టి మీ రాశివారికి 11వ భావంలో గురుడు కూడా ధనప్రాప్తిని, ముఖ్యంగా వేదశాస్త్రాల్లో ఉన్నవారికి ధనప్రాప్తిని, అంటే పండితులకి, అలాగే మీరు చేస్తున్న ఫైనాన్స్ రంగం కానీ, వడ్డీ వ్యాపారాలు కానీ, బ్యాంకింగ్ రంగం కానీ ఇవన్నీ ఉంటాం కదా మనం, వాటిల్లో కూడా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు మీ బాగా ఉన్నాయి. అదే డౌట్ లేదు. శుక్రుడు కూడా ఉండదు కదా 11వ భావంలో, అంటే ఉద్యోగం మూలకంగా ధనప్రాప్తి, అది చాలా బాగుంది. అంతేకాకుండా రవి బుధులు శుక్రుడు కూడా 12వ భావంలో ఉన్నారు. మీకు జనరల్గా రవి బుధులు 12వ భావంలో ఉంటే దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారండి. శుక్రుడు కూడా ఉన్నాడు కదా, ధనాన్ని బాగా కలిగిస్తుంటాడు, మీకు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ కలిగిస్తూ ఉంటాడు. ఉద్యోగంలో ఉన్నతిని కలిగించడానికి అవకాశం తక్కువ. అదే రవి బుధులు ఈ కాంబినేషన్ వల్ల కూడా బాగా దైవ దర్శనాలు చేసుకోవడము, చెరువులు బావులు అటువంటి వాటికి ధన సహాయం చేయడము, అలాగే మీరు అన్నదానానికి ధన సహాయం చేయడానికి కూడా అవకాశం ఉండవు. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉన్నాయి. ఏదేమైనా ఈ శ్రావణ మాసం మొత్తంగా ఉంది కాబట్టి మనకి ఈ నెలంతా కూడా ముఖ్యంగా అమ్మవారిని 8వ తారీఖున వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన, మంగళ గౌరి కూడా మనం పూజిస్తూ ఉంటామండి. మంగళవారం గౌరీదేవిని చాలా పవర్ఫుల్. ఆవిడని పూజించడం వలన 9వ తారీఖుని పౌర్ణమి పూట వచ్చేయడం అంటే జంజాల పౌర్ణమి అంటాం కదా మనం, చాలా విశేషం పౌర్ణమికి. జంజాలు మార్చుకోవడము, గాయత్రి మంత్ర జపాలు, ఇవన్నీ బ్రహ్మాండంగానే పండగ వాతావరణం ఆగస్టు నుంచి మొదలైపోతుంది మనకి. అంతేకాకుండా 27వ తారీఖు అంటే వినాయక చవితి కూడా బ్రహ్మాండంగా చాలా బాగుంది. కాబట్టి మనం మంచి వినాయక చవితి కూడా మనం పూజలు చేసుకోవడం వల్ల ఎన్ని రంగాల విఘ్నాలు లేకుండా కాపాడేవాడు ఆయనే. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ రాశి వారికి చక్కటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నా అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపర్వం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు కొన్ని నియమాల ప్రకారం చేసుకోండి.
11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామి వారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, అంటే అమావాస్య ముందర వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకాష్టం మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పూలతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానము, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.